రామారావు గారి హరికృష్ణ గారు మూడో పుత్రుడైన హరికృష్ణ గారు నాకు అనుకోకుండా ఒక సోదర సమానుడి కంటే ఎక్కువగా నన్ను ట్రీట్ చేశారు. ఆయన ఈ పట్టాభిషేకంతో పరిచయమైన పరిచయం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు యాక్ట్ చేయాలి సార్, బాలకృష్ణ గారు అందంగా చాలా క్యూట్గా చాక్లెట్ ఫేస్తో అందంగా ఉన్నారు, పట్టాభిషేకం టైంలో ఆయనతో నేను ఆర్గ్యుమెంట్ పెడుతుండేవాడిని హరికృష్ణ గారితో. మీరు రగ్గుడుగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, కొన్ని రగ్గుడు క్యారెక్టర్స్ చేస్తుంటే బాగుంటుంది అంటుంటే శ్రీరాములయ్య సినిమా తర్వాత ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. అది చేస్తుండగా నేను కూడా కోరిన కోరిక మీదకు సీతారామరాజు సినిమాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని నందమూరి వంశంలోని వారసుడిని, అంటే అక్కినేని వంశంలోని వారసుడైన నాగార్జున గారిని, నందమూరి వంశంలో ఉన్న హరికృష్ణ గారిని ఇద్దరిని కలిపి ఒక సినిమా తీయటం, సీతారామరాజు అనే సినిమా తీయటం, ఆ సినిమా నాకు ఆ దర్శకుడికి అవకాశం రావటం, అది చూసుకోవటం అనేది చేయటం, ఆ సినిమాలో నేను వీళ్ళిద్దరిని కలిపి సినిమా తీయటం అనేది ఒక అదృష్టం కింద భావిస్తున్నాను.